భారీ వర్షాలతో సతమతమవుతున్న భాగ్యనగరం. ఇప్పటికే నేను దేని గురించి చెప్పబోతున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటది. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలోకెళ్ళిపోదాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో రీసెంట్‌గా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి 7 గంటల సమయం నుంచి వర్షాలు చాలా భారీగా పడ్డాయి. అంటే క్లౌడ్ బస్టర్ అంటే మేఘాలకి చిల్లు పడితే ఎలా వస్తాయో అంత దారుణంగా వర్షం పడిందనమాట. అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అంటే ఈ ఫిలిం నగర్ ప్రాంతంలో అయితే ఆ మ్యాన్ హోల్ పొంగిపోయి ఫౌంటైన్‌లా అయిపోయింది. అంటే అటు స్థానికులు ఎటు కదలడానికి వీలు లేకుండా అయిపోయింది. చాలా భారీగా వర్షాలు పడింది. ఇంకా ఈ కొండాపూర్ ఏరియా గాని, మాదాపూర్ ఇంకా అమీర్‌పేట్ మైత్రివనంలో అయితే చాలా వరకు ఇది నిండిపోయింది వర్షం చాలా వరకు. ఇంకా ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గాని, కొండాపూర్ ఈ ప్రాంతాలైతే ఇంక చెప్పవసరలా. ఇంకా ఫ్లడ్సే. అంటే ఈ మనం చూసుకుంటే హైడ్రోపాడ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ వర్షాలు పడినప్పుడే మనం నిజంగా ఈ హైడ్రోపాడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటదో అనేది మనకు అప్పుడే తెలుస్తుంది. సో, ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలైతే హైడ్రా టీమ్ కూడా కొన్ని ప్రాంతాలకి చేరుకొని ఏం చేయలేకపోయారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇంత ఫ్లడ్స్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలియకుండానే ఆ మ్యాన్ హోల్స్‌లో పడిపోయే అవకాశం ఉంది. నిన్న నిజంగా ఖైరతాబాద్‌లో ఒక పాపకు అలానే జరిగింది. ఎవరికి తెలుస్తుంది అక్కడ నీళ్లు ఇంత ఫ్లడ్స్ ఉంటే ఇక్కడ కాళ్ళ పై వరకు మోకాళ్ళ వరకు వచ్చేస్తాయి నీళ్లు ఎవరికి తెలుస్తుంది? ఇంకా పాప తెలియక మ్యాన్ హోల్‌లో పడిపోతే అక్కడుండే స్థానికులు కొంచెం స్టాండ్ తీసుకొని ఆ పాపని బయటికి తీసుకురావడం జరిగింది. నిజం చెప్పాలంటే మొత్తానికి ఆ పాపకి ఏం జరగలేదు గానీ ఏమన్నా జరిగుంటే చాలా దారుణమయ్యేది. కాకపోతే హైడ్రా ఏంటంటే అన్ని ప్రాంతాలకెళ్ళి వాళ్ళు అంత చూసుకోలేకపోయారు. అంత రెస్క్యూ అందించలేకపోయారు అన్ని ప్రాంతాలకెళ్ళి. సో, మరి చూసుకుంటే చాలా ఏరియాలు మాదాపూర్ ఏరియాలో అయితే మెట్రో స్టేషన్ దాటిన దగ్గర నుండే సో, ఒక ఫ్లడ్స్ వాతావరణం ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రతి చోట ట్రాఫిక్ ఆగిపోయింది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే సో, ఇవాళ కూడా వెదర్ రిపోర్ట్ ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి మార్నింగ్ 2 గంటల వరకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సో, ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు బాగా అవసరమైతేనే మీరు బయటికెళ్ళండి. అన్‌లెస్ అంటిల్ మీరు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి బయటికెళ్ళే ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోతుంది. సో, మెట్రోలో ఎళ్తే పర్లేదు అనుకుంటారు మీరు. సో, ఎక్కడికక్కడ నీళ్లు నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడే డ్రైనేజ్ అనేది బ్లాక్ అయిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే సరిగ్గా లేదు. సో, చూసుకుంటే ఏంటి వర్షాలు పడినప్పుడే మనకి డ్రైనేజ్ సిస్టమ్ గురించి అర్థమైద్ది హైదరాబాద్‌లో. సో, చాలా జాగ్రత్త వ్యవహరించండి. అట్ ది సేమ్ టైమ్ అసలు కొండాపూర్‌లో అయితే ఫ్లైఓవర్ నుండి నీళ్లు అసల జలపాతంలాగా నీళ్లు పడుతున్నాయి. అంటే వాళ్ళు ఎలా పెట్టారంటే ఈ ఫ్లైఓవర్ మీద నిండిపోతే నీళ్లు అది కిందకొచ్చేటట్టు ఆ నీళ్లు కిందకొచ్చేటట్టు పెట్టారు. అదేంటంటే జలపాతంలా పడిపోయింది. సో, ఇక్కడ రాకపోకలుండే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో. అది ఎక్కడికక్కడ ఏంటంటే చాలా వరకు ఈ వర్షాల వల్ల ఎంతోమంది పనులు ఆగిపోయాయి. ఎంతోమంది వాళ్ళ ఆఫీసుల నుండి గాని, స్కూల్స్, కాలేజెస్ నుండి ఇంటికి చేరడానికి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు నిన్న. సో, ఇవాళ కూడా వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే 5 గంటల నుంచి మార్నింగ్ 2 గంటల వరకు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సో, చాలా జాగ్రత్తలు తీసుకోండి. సో, ఎక్కడికెళ్ళినా సరే గొడుగు తప్పకుండా ఒకవేళ తప్పని పరిస్థితిలో వెళ్తే గనక గొడుగు వాడండి. సో, తగిన జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ వర్షాల్లో మీకు జలుబు చేసినా, ఆ జలుబు ఇంకాస్త ఫీవర్ అయినా సరే, సో, మీరు రేపొద్దున్న ఆఫీసులకి, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఎళ్ళాలి. సో, కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు మీరున్న చోటే మీ రూమ్ గాని, ఇల్లు గాని, హాస్టల్ గాని ఏమైనా సరే వీలైనంత వరకు అక్కడే ఉండడానికి ట్రై చేయండి. మీరు ఆఫీస్‌లో అయితే కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సో, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. సో, మీరెలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొన్నారు వర్షంలో? సో, దాని గురించి కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇంకా హైడ్రా గాని, గవర్నమెంట్ గాని ఏ స్టెప్స్ తీసుకోవాలి అనేది కూడా మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.